అమరావతిలో ఐకానిక్ చిహ్నంగా ఉండాలనే లక్ష్యంతో ఆలస్యమైన హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సకల సౌకర్యాలతో నిర్మించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ రూపొందించిన డిజైన్స్ ను యథాతథంగా నిర్మించామన్నారు. 2,52,000 చదరపు గజాల్లో అన్ని హంగులతో హైకోర్టు తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మించామని నారాయణ వెల్లడించారు. నిర్మాణ సంబంధిత విషయాల్ని ఈటీవీతో పంచుకున్నారు. అమరావతి రాజధానిలో మరొక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఇక్కడ హైకోర్టు కృష్ణా తీరం నుంచే పనిచేయనుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పురపాలక సిఆర్డీఏ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. సార్, ఎంతకాలంలో మీరు ఈ హైకోర్టు నిర్మించగలిగారు? మొత్తం 23 కోట్ల ఎకరాలు, అందులో ఒకటి చీఫ్ జస్టిస్ కోర్టు. 2,50,000 చదరపు అడుగులు కన్స్ట్రక్షన్ టేకప్ చేశాం. ఇది 7 నెలల్లో యాక్చువల్గా ఇది పూర్తి చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవాళ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. అంటే ఎందువల్ల మీరు ఈ ప్రాంతంలో తాత్కాలిక హైకోర్టు కానీ శాశ్వత హైకోర్టు నిర్మాణం వేరువేరుగా చేపట్టారు? ఏదైతే మెయిన్ హైకోర్టు బిల్డింగ్ ఉందో అది 2 సంవత్సరాలు పడుతుందండి దాని కన్స్ట్రక్షన్. ఇది యాక్చువల్గా ఫ్యూచర్లో సివిల్ కోర్టుగా ఉంటుంది. అందుకని సివిల్ కోర్టు బిల్డింగ్ పూర్తి చేసాము, దాన్ని హైకోర్టుకి ఇచ్చాము. తర్వాత అది 2 సంవత్సరాల తర్వాత ఆ కోర్టు వచ్చిన తర్వాత దీన్ని సివిల్ కోర్టుగా మార్చడం జరుగుతుంది. శాశ్వత హైకోర్టులో ఏమేమి ఫీచర్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రతిష్టాత్మకంగా ఈ కోర్టు నిర్మించబోతున్నారు? యాక్చువల్గా ఇక్కడ 23 కోట్లు కావాలంటే 23 కోట్లు కట్టామండి. ఫ్యూచర్లో అక్కడ కూడా టోటల్ ఎక్స్పాన్షన్ దృష్టిలో పెట్టుకుని దాన్ని మొత్తం చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్లో కాళ్ళ కోర్టుల సంఖ్య పెంచడానికి కూడా ప్రొవిజన్ పెట్టుకొని దాని స్తూపాకారం యొక్క డిజైన్లో ఈ యొక్క లండన్ నార్మన్ ఫాస్ట్ అండ్ పార్టర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. యాక్చువల్గా దాని వరకు కూడా ఎంతో వేగవంతంగా మొదలవుతుంది. హైకోర్టు ఆకృతులు రూపొందించడంలో ఆలస్యం చేశారా, లేకపోతే ఇప్పటికే ఆ భవనాన్ని కూడా నిర్మించాల్సి ఉంది కదా? అంటే అట్లా కాదు, ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనేది ఒకటి. అంతేకాకుండా ఇప్పుడు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్కి ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో టాప్ 10 డిజైనర్లు ఒకరు ఆర్కిటెక్చర్లు. వాళ్ళు యాక్చువల్గా ముందే చెప్పారు మాకు డిజైన్ చేయడానికి కనీసం 1 year మినిమం పడుతుంది అని. యాక్చువల్గా వాళ్ళు ఆ టైం తీసుకొని అది ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు సున్నితంగా ప్రతి చిన్న విషయం, అంటే ఏ చైర్ ఎక్కడ ఉండాలా, ఏ టేబుల్ ఎక్కడ ఉండాలా, తర్వాత ఏది ఎక్కడ ఉండాలని ప్రతి చిన్న విషయాన్ని కూడా మైక్రో లెవెల్లో చేసి డిజైన్ ఇస్తారు. అందుకు వాళ్ళు ముందే అడిగారు మాకు 1 year పైన యాక్చువల్గా డిజైన్ చేయడానికి కావాలని. అందువల్ల ఇది శాశ్వతంగా ఉండేది, ఒక రాష్ట్రానికి సంబంధించింది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక కొన్ని నెలలు టైం అయినా పర్వాలేదు, హై క్వాలిటీగా డిజైన్ చేయించండి. ఆ విధంగా డిజైన్ చేయించడం జరిగింది. తాత్కాలిక హైకోర్టు కూడా ఎట్లా డిజైన్ ఎవరితో రూపొందించారు, ఏమేమి సర్వీసులు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి? ఇక్కడ దీంట్లో అన్ని సదుపాయాలు ఉండే, ఒక హైకోర్టుకు కావాల్సిన సకల సదుపాయాలు ఉండేటట్టుగా 2,50,000తో చేసాం. దీంట్లో యాక్చువల్గా అన్నా క్యాంటీన్ పెట్టాము, మళ్ళీ లాయర్స్కి కావాల్సిన వాళ్ళ క్యాంటీన్స్ పెట్టాము. తర్వాత లాయర్స్ వెయిటింగ్కి యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన ఒక బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అదేవిధంగా జడ్జెస్కి కావాల్సిన సకల సౌకర్యాలు, ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కావాల్సిన అన్ని, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక హైకోర్టులో ఉండాల్సిన ప్రతిదీ ఉంది. బట్ ఏరియా 2,50,000. దానికి దీనికి తేడా ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. ఇది ఉంది అది లేదనేది కాదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ హైకోర్టు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళతో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ని పంపించి వాళ్ళతో డిస్కస్ చేయించి వాళ్ళకి అన్ని చూపించి వాళ్ళ యొక్క అప్రూవల్తోనే ముందుకు పోవడం జరిగింది. ఈ భవనం డిజైన్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? డిజైన్ యాక్చువల్గా ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ యాజ్ అ తూచా తప్పకుండా చేయటం జరిగిందండి. పైనంతా కంప్లీట్గా యాక్చువల్గా రాజస్థాన్ స్టోన్, మార్బల్ స్టోన్ యాక్చువల్గా మొత్తం చుట్టూ కంప్లీట్గా పేస్ట్ చేయడం జరిగింది. ఒక క్లాక్ టవర్ కూడా యాక్చువల్గా కట్టడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ ఒక హైకోర్టుకు కావాల్సింది ఏదైతే కావాలో, వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని అడిగి అధికారులు దాని ప్రకారం చేయడం జరిగింది. హైకోర్టుతో పాటు సచివాలయ భవనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ఇతరత్ర నిర్మాణాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎంత గడువులోగా వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది? సచివాలయం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. యాక్చువల్గాను ఈరోజు డయాగ్రిడ్ ఫామ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. డయాగ్రిడ్ అనేది భారతదేశంలో ఇంతవరకు ఎవరు కట్టలేదు, ఫస్ట్ టైం. డయాగ్రిడ్లో ఈరోజు అనేక దేశాలు ఉన్నాయి. డయాగ్రిడ్లో ఏంటంటే సెంట్రల్ కోర్ ఉంటుంది, లిఫ్ట్లే ఉంటాయి, మిగతాదంతా కాలమ్స్ ఉండవు, అవుట్ సైడ్ కాలమ్స్ ఉంటాయి. ఆ డయాగ్రిడ్ టెక్నాలజీ అది. ఆ టెక్నాలజీతో ఈరోజు 5 భవనాలు, 55 అంతస్తులు, 45 అంతస్తులు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది 55 అంతస్తులు, 45 అంతస్తులు కాబట్టి 2 సంవత్సరాలు టైం తీసుకుంటే 2 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. అధికారులకు కానీ లేకపోతే జడ్జెస్కి కానీ నివాస భవనాలు ఎప్పటిలాగా పూర్తవుతాయంటారు? నివాస భవనాలు ఎంతో వేగవంతంగా 4,000 జరుగుతున్నాయండి.
ఆ 4,000లో దాదాపు 40% అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. రిమైనింగ్ 60% అవుతాయి. ఇవన్నీ కూడా జూన్కి పూర్తవుతాయి. జూన్కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. ఈ ప్రాంతంలో 2,52,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని, అలాగే భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి శాశ్వత హైకోర్టు కూడా దాదాపుగా 12 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం వచ్చేలాగా దాన్ని నిర్మిస్తున్నాం. ఆ బౌద్ధ స్తూపాకృతిలో ఆ భవనం ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.